ఒకప్పుడు తండ్రి కూతురుదే ఆ నియోజకవర్గంలో హవా. 4 దశాబ్దాల పాటు రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఓటమి నేర్పిన గుణపాఠమో లేక రాజకీయాల నుంచి రిటైర్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. కానీ నియోజకవర్గంలో ఎక్కడా కనిపించడం లేదు. కూతురిది కూడా అదే సీన్. సేమ్ టైంలో మరో మాజీ మంత్రి ఇప్పుడు ఫుల్ యాక్టివ్ అయ్యారు. ఇంతకీ ఎవరా తండ్రి కూతురు? అక్కడ స్పీడ్ పెంచిన మాజీ మినిస్టర్ ఎవరు? ఏ పార్టీ? ఏదా నియోజకవర్గం? దిస్ వాజ్ ది స్టోరీ. మహబూబాబాద్ జిల్లా. ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చే పేర్లు మాజీ మంత్రులు రెడ్డి నాయక్, సత్యవతి రాథోడ్. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈ ఇద్దరు ఒకప్పుడు పొలిటికల్ ప్రత్యర్థులు. రెడ్డి నాయక్ కాంగ్రెస్ లో ఉంటే సత్యవతి టీడీపీలో ఉండేవారు. కానీ ఇద్దరు గులాబీ పార్టీ గూటికి చేరిన తర్వాత నిబంధనలకు కట్టుబడి నడవక తప్పలేదు. రాజకీయాల్లో 4 దశాబ్దాల అనుభవం ఉన్న రెడ్డి నాయక్ ఇప్పుడు హఠాత్తుగా సైలెంట్ అయ్యారు. డోర్నకల్ నుంచి 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఈయన మొన్నటి ఎన్నికల్లో ఊహించని విధంగా ఓడిపోయారు. రెడ్డి నాయక్ కూతురు మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత కూడా పార్టీలో అంత యాక్టివ్ గా లేరు. మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తర్వాత క్రియాశీలకంగా లేరు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన కారు పార్టీ నేతలు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. దీంతో పొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్ అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఏదో ఒక కార్యక్రమంతో గళం విప్పుతున్నారు. కానీ రెడ్డి నాయక్, మాలోతు కవిత మాత్రం మౌనంగానే ఉంటున్నారు. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్న కవిత అప్పుడప్పుడు అక్కడక్కడ పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నా రెడ్డి నాయక్ మాత్రం బయటకు రావటం లేదు. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ప్లాన్ లో ఉన్నారట. అంతేనా, లేక కొత్త వ్యూహంతో జనంలోకి వెళ్లటానికి సిద్ధమవుతున్నారనే చర్చ కూడా సాగుతోంది. తండ్రి సైలెంట్ అయ్యారు, కూతురు అంతగా యాక్టివ్ గా లేరు. ఇదే అదనగా భావిస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ స్పీడ్ పెంచారు. కేవలం ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా హాజరవుతూ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను తూర్పారపడుతున్నారు. కారు పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మళ్లీ డోర్నకల్లో తన బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ నేత రెడ్డి నాయక్ పై గెలిచారు. రాష్ట్ర విభజన అనంతరం బీఆర్ఎస్ లో చేశారు. గులాబీ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సత్యవతి రాథోడ్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. గతేడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పవర్ పోయినా సత్యవతి మాత్రం నిత్యం ప్రజల్లోనే ఉంటూ తన మార్క్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ఉద్యమిస్తున్నారు. లగచర్ల ఫార్మాసిటీ భూసేకరణ ఘటనపై గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు పోరాటం చేస్తూ కారు పార్టీ వాణి వినిపిస్తున్నారు. తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్ నియోజకవర్గ కేంద్రంగా మళ్లీ రాజకీయాలను చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. తండ్రి కూతురు పక్కకు తప్పుకోవటం, సత్యవతి యాక్టివ్ అవటం చర్చనీయాంశంగా మారుతోంది.